నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ప్రధానితో భేటీ ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల పోలవరం నిధులు వంటి అంశాలు చర్చించే అవకాశం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా ఈ సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం కాగా ఈ నెల 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు నిర్వహణ ఆఖరి రోజున కొనసాగిన టీడీపీ సభ్యుల నిరసన హోరు చివరి రోజున సస్పెన్షన్ కు గురైన టీడీపీ సభ్యులు వైసీపీ ప్రభుత్వాన్ని వినాశక చట్టాలంటూ ప్రతులను అసెంబ్లీ బయట తగలబెట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థులు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు మేడ రఘునాథ్ రెడ్డి పేర్లు ఫైనల్ ప్రభుత్వం ప్రకటించింది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అని పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజం ఉద్యోగాలు లేక యువత రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారని డీఎస్సీ ప్రకటన కేవలం ఎన్నికల స్టంటేనని మండిపాటు వామపక్షాల ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష కొనసాగిస్తోందంటూ మండిపాటు కేరళ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును సైతం గవర్నర్ అడ్డుకుంటున్నారంటూ ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వైసీపీ ఖరారు చేసింది వైవి సుబ్బారెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి గొల్ల బాబురావును తమ అభ్యర్థులుగా ప్రకటించింది కాగా రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ నెల 15 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు అనంతరం 16న దరఖాస్తుల పరిశీలన ఉంటుంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనకమేడల రవీంద్రబాబు సీఎం రమేష్ బాబు పదవీ కాలం ముగియనుంది వీరి ముగ్గురు ఏప్రిల్ 2వ తేదీన పదవీ విరమణ చేస్తారు వీరి స్థానాల భర్తీకే ఎన్నికలు జరుగుతాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లారు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టు నుంచి న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు సీఎం జగన్ ఈ రాత్రి 1 జన్పద్ నివాసంలో ముఖ్యమంత్రి జగన్ బస చేస్తారు అపాయింట్మెంట్ షెడ్యూల్ ప్రకారం రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశం ఉంది వీటిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల పోలవరం నిధులు త్వరితగతిన విడుదలకు ఆదేశాలు పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయానికి సంబంధించిన ఆమోదం కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉన్న అంశాలతో పాటు పెండింగ్ అంశాల పరిశీలన 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించిన బకాయిల క్లియరెన్స్ కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పన్ను చెల్లింపులు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆంధ్రప్రదేశ్కు మరింత ఎక్కువ కవరేజీ ఏపీ కన్నా ఆర్థికంగా ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ వంటి అంశాలు ప్రధాని దగ్గర తెలుపనున్నట్లు సమాచారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి ఈ సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం తెలిపింది కాగా ఈ నెల 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు జరిగాయి 10 గంటల 2 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయి కాగా ఈ సమావేశాల్లో గురువారం చివరి రోజున సీఎం వైఎస్ జగన్ బడ్జెట్పై ప్రతిపక్ష పార్టీల వ్యవహారంపై సుదీర్ఘంగా మాట్లాడారు ఈ నెల 5న గవర్నర్ ప్రసంగంతో మొదలైన అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపింది 3వ రోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు మరోవైపు అసెంబ్లీ సమావేశాల చివరి రోజున టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరు కాలేదు అంతకుముందు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు హామీలు నెరవేర్చని చంద్రబాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు నిరుద్యోగ వృద్ధిపై చేతులెత్తేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు అని మండిపడ్డారు తాము చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించాం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయని మండిపడ్డారు గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏం మంచి పనైనా జరిగిందా అని ప్రశ్నించారు
అప్పులపై టీడీపీ గోబల్స్ ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే తాము చేసిన తక్కువేనని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అప్పుడు మేనిఫెస్టో ఇస్తారు, దాని తర్వాత మేనిఫెస్టోను మర్చిపోతారని చెప్పి మనం ఏమంటున్నాము, ఎన్నికలప్పుడు ఏదైతే ఉంటుందో సేమ్ అదే మనకు బడ్జెట్ అవుతుందని చెప్పి. అంటే అర్థమేమి, మనం చక్కగా మన మేనిఫెస్టోను మనము బడ్జెట్లోకి తీసుకొచ్చినామని సర్టిఫికేట్ ఎవరు ఇస్తున్నారు అధ్యక్ష? మనకు సిపిఐ సిపిఎం సర్టిఫికేట్ ఎంత చక్కగా. యాక్చువల్గా నాకు తెలిసి థ్యాంక్స్ అని చెప్పాలి అధ్యక్ష, వీళ్ళకి రెండు పార్టీలకు కూడా మనం థ్యాంక్స్ అని చెప్పాలి అధ్యక్ష. మీరు అయితే వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష మీరు 2+2 4 అన్నారు, వారు 2x2 4 అంతే అంతే. కరెక్ట్ అధ్యక్ష, కరెక్ట్ అధ్యక్ష. అయితే వాళ్ళకు ఇంకొక బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు ఏ ఉద్దేశంలో చెప్పినారో కానీ మొత్తం మీద అది మనకు సర్టిఫికెట్. అయితే వాళ్ళు మిగతా పొలిటికల్ పార్టీలను పెద్ద పార్టీలను కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. వాళ్ళు ఏమంటున్నారు, మనల్ని వైకాపా ఎన్నికల కరపత్రం లాంటి బడ్జెట్. ఈ సేమ్ థింగ్ అధ్యక్ష. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రుణాల మాఫీ చేస్తాము అని అన్నారు. ఆ రోజు ఎందుకు అధ్యక్ష వీళ్ళు ప్రశ్నించలేదు వాళ్ళను? జరిగింది అధ్యక్ష వ్యవసాయ రుణమాఫీ. 87,612 కోట్లు రుణమాఫీ చేయాల్సిన అవసరం యాక్చువల్గా అయితే 1,00,000 చిల్లర కోట్లు అవుతుంది అధ్యక్ష. బట్ ఈవెన్ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్నా కూడా లాంగ్ టర్మ్ లోన్స్తో కలిస్తే 1,00,000 కోట్లు దాటుతుంది అధ్యక్ష రుణమాఫీ. కానీ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్నా కూడా 87,612 కోట్లకు గాను కేవలం 15,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసేసినాం అని అంటున్నారు. ఆ రోజు ఎందుకు సిపిఐ సిపిఎం వాళ్ళని ప్రశ్నించలేదని చెప్పి ఈరోజు గౌరవ సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి, ముఖ్యంగా ఆ రెండు బాధ్యత గల పార్టీలకు కూడా తెలియజేయాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతులకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని అన్నారు అధ్యక్ష. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు అధ్యక్ష. 11,595 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 630 కోట్లు మాత్రమే, అంటే 11,595 కోట్లకు గాను కేవలం 630 కోట్లు మాత్రమే ఇచ్చినారు. ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు వీళ్ళు అని చెప్పి ఈరోజు మళ్ళీ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని చెప్పి 5,000 కోట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఏమీ ఇవ్వకుండా 2019 ఎలక్షన్కు 1-2 నెలల ముందర 500 కోట్లు కేటాయించినారు. ఇటీవలే వైసీపీకి ఎంపీ పదవి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ఢిల్లీలో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో భేటీ అయిన ఆయన తాజాగా మరోసారి సమావేశమయ్యారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో లావు బాబు కలిశారు. లావును మాజీ మంత్రి నారాయణ స్వయంగా వాహనంలో తీసుకుని రావటం గమనార్హం. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులపై తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కాళ్లపై పట్టం, కాళ్లు మొక్కడం వైసీపీ సంస్కృతి, కానీ తెలుగుదేశానికి ఆ అవసరం లేదన్నారు. అనేక కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్న జగనే వీటికి పాకులాడతారని నేతలు అన్నారు. ఈ సందర్భంగా గురువారం అమరావతిలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఫేక్ పోస్టులను ఊరికే వదిలిపెట్టమని, చంద్రబాబుపై పెట్టిన ఫేక్ పోస్టులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అయితే వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటారు, కానీ టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే చర్యలు ఉండవంటూ పోలీసులపై మండిపడ్డారు. అమిత్ షా పిలుపు మేరకే తమ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారన్నారు. అక్కడి పరిణామాలపై పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉంటుందని, కానీ జగన్లా వ్యక్తిగత స్వార్థం కోసం ఉండదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మధ్యని తాకట్టు పెట్టినటువంటి 91 జీవో, అమరావతిని రద్దు చేసి 3 రాజధానులు పెట్టినటువంటి 159వ జీవో, అమరావతిని నిర్వీర్యం చేసి 3 రాజధానులు తీసుకొచ్చిన 159 చీకటి జీవో, రివర్స్ టెండరింగ్ పెట్టి పోలవరాన్ని ముంచేసిన జీవో, రివర్స్ టెండరింగ్ పెట్టి మొత్తం ప్రాజెక్టులు ముంచేసిన జీవో, పోలీసులు జీతాలు సినిమా చేస్తాను.
జగన్ ప్రభుత్వం ప్రకటించింది మెగా డిఎస్సీ కాదని దగా డిఎస్సీ అని పిసిసి చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. రెచ్చబడ్డ కార్యక్రమంలో భాగంగా తెనాలిలో పర్యటించిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యోగాలు లేక యువత రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారని, డిఎస్సీ ప్రకటన కేవలం ఎన్నికల స్టంటేనని మండిపడ్డారు. చెత్త ఆలోచనలు ఉన్న ప్రభుత్వం పోతేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడే మద్యం మృతులు ఎక్కువని, లిక్కర్ బ్రాండ్ పేరు, ధర ప్రభుత్వమే నిర్ణయించి దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు, కేంద్రానికి పోవాల్సిన ట్యాక్సులు పోవు, మొత్తం అంతా లిక్కర్ మాఫియా. మన రాష్ట్రంలో లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే 25% మంది ఎక్కువ చనిపోతున్నారు. ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు, ఇప్పుడు భూమిని కూడా, మీ భూమిని, మీ పొలాలను, మీ ఇళ్లను, ఆ భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్. ఎట్లయితే లిక్కర్ ను సర్కారే నడుపుతుందో ఇక భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుందట. సర్కారు ఎవరినైతే అపాయింట్ చేస్తుందో, అంటే సర్కారు ఒక మనిషిని, వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తుందట. ఈ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఆ మనిషే ఇయ్యాలట. అంటే మీ భూమిని మీ పిల్లలకి రాయాలన్నా ఆ మనిషి పర్మిషన్ ఇయ్యాలట. మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కారు మనిషి పర్మిషన్ ఇయ్యాలట. అంటే మీ భూమి మీది కాదు, సర్కారు చేతుల్లోకి పోతుందన్నమాట. మరి అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో, మీ భూమిని మీకు కాకుండా చేసే సర్కారు మీకు అవసరమో లేదో మీ చేతుల్లో ఉంది, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మీకు క్లియర్ గా అర్థం కావాల్సింది, ఎలాగైతే లిక్కర్ సర్కారు చేతుల్లో ఉందో మీ భూమి కూడా సర్కారు చేతుల్లో ఉంటుంది. ఎలాగైతే లిక్కర్ వ్యాపారం సర్కారు చేస్తుందో బహిరంగంగా ఓపెన్ గా చెప్తున్నారు క్యాష్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే లిక్కర్ లో ఎంత సంపాదిస్తున్నారో బయట ఎవరికి తెలియదు, సర్కారు ఎంత సరుకు అమ్ముతుందో బయట ఎవరికి తెలియదు. మొత్తం లిక్కర్ మాఫియా, ఈ క్యాష్ అంతా మళ్ళీ ఈ నాయకులకే, వైసీపీ నాయకులకే పోతుంది. ఎలాగైతే లిక్కర్ ని మొత్తం కబ్జా చేశారో మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. చంద్రబాబు అధికారం కోసం ఢిల్లీలో గల్లీ గల్లీకి తిరుగుతున్నాడని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. తప్పుడు పనులు చేసేందుకు జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుందని విమర్శలు చేశారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 28వ డివిజన్ భానునగర్ ఏరియా తదితర ప్రాంతాలలో ఏపీ ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా, స్థానిక వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండ తదితరులతో కలిసి సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరులోపు మధురానగర్ ఆర్యూబీ బ్రిడ్జ్ని ప్రజలకి అందుబాటులో తీసుకువస్తామని అన్నారు. గత ప్రభుత్వం ఆర్యూబీ పనులను తుంగలో తొక్కిందని ఆరోపించారు. మధురానగర్ ప్రజలకు ట్రాఫిక్ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు తప్పుడు పనులు చేయడానికి జనసేనతో పొత్తులు పెట్టుకుంటున్నాడన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఢిల్లీలో గల్లీ తిరుగుతున్నాడన్నారు. ఇటు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కాబట్టి దీనికి ఆర్యూపీ శాంక్షన్ చేయించుకొని వర్క్ దాదాపు 95% వర్క్ కూడా అయిపోయింది. ఇంకా కొంత కార్పొరేషన్ వర్క్ పెండింగ్ ఉంది. ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారితో అధికారులతో కూడా మాట్లాడాము. వాళ్ళు తప్పనిసరిగా ఈ నెలాఖరులోపు ఈ బ్రిడ్జ్ని ఈ నెలాఖరులోపు బళ్ళాటి పెట్టామను ఈ నెలాఖరులోపు ఈ బ్రిడ్జ్ని అంతా కూడా పూర్తి చేసి ప్రజలకు అందించాలని చెప్పని అధికారులందరికీ కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. తప్పకుండా ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ యొక్క మధురానగర్ ఆర్యూబీని అందుబాటులో తీసుకొస్తామని. ఎందుకంటే కొంత నిదానంగా జరగడం, ఆలస్యంగా వర్క్ జరిగేటప్పటికీ ప్రజలు చాలా అభద్రతా భావం కావచ్చు, చాలా ఇబ్బంది పడుతుంది. రైల్వే గేట్ పడితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల్లోనే మధురానగర్ వాసులందరికీ కూడా మ్యాక్సిమం 4 రోజుల్లోపు వాళ్ళకి ట్రాఫిక్ సమస్యని పూర్తిగా నివారణ చేస్తాం. వాళ్ళకి అన్ని విధాలు కూడా ఈ యొక్క రూట్ని అందుబాటులో తీసుకొస్తామని మాత్రం మీకు తెలియపరచుకోండి. 1 మంత్లోనే ఇది అందుబాటులో తీసుకొస్తామని చెప్పి అందరికీ కూడా. అంటే మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక ఇన్ఛార్జ్ గారు కొండా గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ముందుకెళ్తా ఉంది. దీనిలో ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, అలాగే డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. ఏదైతే 28వ డివిజన్ మేము గెలుచుకోలేనప్పటికీ కూడా
ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో అనేక రోడ్లు కానివ్వండి, అనేక కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, లేకపోతే శానిటేషన్ ఆఫీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలోనే జగనన్న మార్కులోనే జరిగినాయి. ఈ తెలుగుదేశం నాయకులు గుర్తుంచుకోవాలా. మరి ఇదే ఒక్కటే డివిజన్ కాదు, ప్రతి ఒక్క డివిజన్లో కూడా కోట్లాను కోట్ల రూపాయలు పెట్టి విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యం అవ్వచ్చు, లేకపోతే గడప గడప నిధులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో, అలాగే మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తా ఉంది. ఇప్పుడే మేమందరం కూడా ఆర్యూబీ పనులు చూసాము. అవి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మధురా నగర వాసులందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అది గతంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే దాన్ని శాంక్షన్ చేయించడం, వర్క్ మొదలు పెట్టడం కూడా జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పుడు 28వ డివిజన్లో అంటే ఇప్పుడు గడప గడప మా ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్తే చక్కటిగా ఆదరణ అంటే ఏమని అన్న జగనన్న వస్తేనే అన్న మా పేదల కష్టాలు తీరిని ప్రతి ఒళ్ళు తీసుకొచ్చి ఆ పట్టా చూపిస్తుంటే ఎంత ఆనందంగా ఉందండి. అన్న మాకు సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారన్న, అన్న కట్టిస్తున్నారు. అదేవిధంగా మాకు అమ్మ ఒడి వచ్చిందన్న, మా ప్రతి పథకం జగనన్న అందిందన్నని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. అందుకే కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గంలో ఫస్ట్ జగన్ గారికి సెంట్రల్ డివిజన్ అనేది నియోజకవర్గం గిఫ్ట్గా ఇస్తాం. మేము అందరు కష్టపడతాం, జగన్ గారి దీని ఫలితం ఏంటో చూపిస్తాం. ఇప్పుడు దేనికంటే మాకు అందరికీ ఏదైనా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం ఏదైనా అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఇక్కడ మన ఆర్బీఐ దగ్గర రావడం జరిగింది. ఈ బ్రిడ్జి అనేది 4 సంవత్సరాల నుంచి పనులు సాగుకుంటూ వస్తున్నాయి. అంటే ఇది చాలా కష్టంగా చాలా పెద్ద బ్రిడ్జ్ చేయడం వల్ల కొంచెం పనులు లేటుగా అయినాయండి. మా ఇన్ఛార్జ్ గారు మాట ఇస్తున్నారు, ఈ నెల ఆఖరిలో దీనికి ఎటువంటి పరిస్థితుల్లో ఓపెన్ చేయాలి అనేది పట్టుబట్టారండి. అదేవిధంగా ఇప్పుడు కమిషనర్తో మాట్లాడారు, కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. ఇక్కడ మేము కష్టాలు చూసామండి. కష్టాలు అంటే ఏంటి, ఇక్కడ ఒక గేట్ ఉంది. ఆ గేట్ వేస్తే మినిమం ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల దాకా ట్రాఫిక్ ఆగిపోయింది. పాప చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా బాధపడుతున్నారు వాళ్ళు. కాబట్టి మొత్తం గ్రహించాం. ఏంటంటే ఇది జగన్న ప్రభుత్వంలోనే ఓపెన్ అయింది. ఓపెన్ చేసే బాధ్యత మేము అందరూ తీసుకున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మా డివిజన్లో పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ భానునగర్లో ముఖ్యంగా ఉండేది ఎక్కువగా పేద ప్రజలు. ఈ పేద ప్రజలకి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ పట్టించుకున్న నాదులు లేడు. సుమారుగా 1000 కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. ఈ 1000 కుటుంబాలు కూడా అందరూ కూడా రోజువారీ కూలీలు, ఏ రోజుకు ఆ రోజు పనిచేసుకొని బతికేవాళ్ళు, అందరూ కూడా జీవనం సాగించేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇంతకుముందు అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ సదుపాయాలు కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు అనేవి ఉండేవి కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇక్కడ మా ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారి సహకారంతో మేము ఆయన చెప్పిన సూచనలు తప్పకుండా పాటిస్తూ ఇంతకుముందు ఉన్న కష్టాలన్నీ కూడా ప్రజల కష్టాలన్నీ కూడా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాళ్ళకి ఉండే పథకాలు కానీ ఇంతకుముందు సంక్షేమ పథకం అంటే వాళ్ళకి ఒక అందని ద్రాక్ష పండులాగా ఉండేది. అట్లాంటిది ఈ సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అందరికీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికీ సక్రమంగా వాళ్ళ ఇంటికే చేర్చడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడుగుతున్నామని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ తెలిపారు. కరోనా కష్టకాలంలో నియోజకవర్గ ప్రజలను వదిలేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు నేడు ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తున్నారని, అలాంటి వ్యక్తులను నమ్మొద్దని తెలిపారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ 45వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు లావణ్యతో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరుని తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. నెల మొదటి రోజునే పెన్షన్లు అందుతున్నాయని చెబుతున్నారని అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ డివిజన్ అన్ని రకాల అభివృద్ధి చెందడంతో పాటు మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి గడపకు వెళ్లి అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడం జరిగిందన్నారు. గత టీడీపీ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధి లేదని, వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పారు. కోట్ల రూపాయల మేర నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ప్రతి డివిజన్ను మోడల్ డివిజన్గా అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, స్థానిక వైసీపీ నాయకులు, మైలవరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ 136వ సచివాలయం పరిధిలో గడప గడప కార్యక్రమానికి వెళ్ళి ప్రతి చోట వెళ్ళి మా సంక్షేమ పథకాలు ఎలాగున్నాయి, మీ అందరికీ పెన్షన్ వస్తుందా రావట్లేదా అని చెప్పి అడిగి తెలుసుకోవడం జరిగింది.
ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, మాకు కొండ ప్రాంతం అయినా సరే మాకు సీసీ రోడ్లు వేయించి లైటింగ్స్ అన్నీ మొత్తం ఎలక్ట్రికల్ పోల్స్ వేయించి సైడ్ డ్రైన్ కాలువలు మొత్తం డ్రైన్స్ మొత్తం మాకు అభివృద్ధి చేశారు. కార్పొరేటర్ లావణ్య గారి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందామయ్యా. మేము తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకుంటాం. మేము ఏదైతే మాకు సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ కొండ ప్రాంతం మొత్తం తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ ద్వారా మాకు అందిస్తున్నారు. తప్పకుండా జగనన్న మళ్ళీ సీఎం అవుతారని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఈ యొక్క 45వ డివిజన్లో ప్రతి గడపకి వెళ్తే మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మేము ప్రజలకు చేకూర్చి ఇక్కడ అభివృద్ధిని చేసి మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. ఏదైతే మేము అభివృద్ధి చేశామో, ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో దాని ద్వారా మేము వెళ్ళి మాకు ఓటు వేయండి అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీకు ఏదైతే మళ్ళీ 24లో సీఎం అవగానే మళ్ళీ యథాతథగా మీ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని చెప్తుంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మేము అందరం చెప్తున్నారు. 45వ డివిజన్ 136 సచివాలయం గడప గడప కార్యక్రమం మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారితో తీసుకెళ్లి ప్రజలందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు దాకా జరిగిన అభివృద్ధి పనులు ఏదైతే గత 10-15 సంవత్సరాల నుంచి కొండ ప్రాంతం పనులు ఏది కూడా జరగనివి మన ఎమ్మెల్యే గారి మద్దతుతో మొత్తం అన్ని పనులు చేయించుకున్నవి, ఇంకా మనకి మునుముందు పనులు చాలా జరగాల్సి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు తెలుపుకుంటూ మన ఆసిఫ్ గారిని తీసుకెళ్ళి మనకి ఇంతే డెవలప్మెంట్ డివిజన్లో ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా వస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా అలాగే కంటిన్యూ అవ్వాలంటే మనం ఎన్నుకోవాల్సిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మొత్తం అంతా చెప్పడం, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఆదరణ మొత్తం అంతా కూడా వాళ్ళ ఏదైతే మనం చేస్తున్నామో దాని నుంచి వస్తున్న ఆదరణ మేము వెళ్ళి తెలుసుకొని ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నా సరే లేవు అని వాళ్ళ నోటి నుంచే మేము వింటూ, ఎందుకంటే అంతా డెవలప్మెంట్ అయిపోయి వాళ్ళు ఏంటంటే చాలా చేశారమ్మా, చాలా మిమ్మల్ని గెలిపించుకుంటాము, మళ్ళీ మీరే రావాలి అని వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న స్పందన కూడా చాలా ఆనందంగా ఉంది. ఇదే రకంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదం మాకుండి ఎమ్మెల్యేగా ఆసిఫ్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి మేము ముందుకు సాగుతాం. రాష్ట్రాలపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వటం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపించారు. కేరళ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఉండడమే కాకుండా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కూడా గవర్నర్ అడ్డుకున్నారని అన్నారు. కేంద్రం నుండి న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను జగన్ మోడీని అడగకుండా ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. కేరళ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కులకై సాగుతున్న పోరాటానికి సంఘీభావంగా సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు అక్కినేని వనజ, సిపిఐ సిపిఎం నేతలు దోనేపూడి కాశీనాథ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఉండడమే కాకుండా అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కూడా గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారని చెప్పారు. ఇక ఏపీలో కూడా కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని, ప్రత్యేక హోదా, విభజన హామీల వంటివి అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్రం తన చేతుల్లో పెట్టుకొని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ 2 లక్షల కోట్లు తీసుకుంటూ అందులో సగం వంతు కూడా ఏపీకి ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి నిధులు లేవని కన్నీరు కారుస్తున్న జగన్ మోడీని నిలదీయడం లేదని విమర్శించారు. న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడగకుండా ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రివర్గ సహచరులు, వామపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారు. కేరళ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవటమే కాకుండా వాళ్ళు అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులను కూడా గవర్నర్ తొక్కిపెట్టి సంవత్సరాల తరబడి వాటిని అమల్లోకి రాకుండా అడ్డుకోవటం కేరళ రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీయటమని చెప్పి వాళ్ళు నిరసిస్తున్నారు. అలాగే నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇదే రకంగా నిరాదీక్షకు పూనుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ధర్నా చేశారు. ఈరోజు మన రాష్ట్రానికి కూడా నిన్న బడ్జెట్ సెషన్ జరుగుతున్న సందర్భంలో ఆర్థిక మంత్రి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావటం లేదు అని చెప్పి వాపోయాడు. ఈ రకంగా అన్ని రాష్ట్రాలకి మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇప్పటిదాకా దాని విద్రోహం చేసింది. నిన్న పార్లమెంట్ అసెంబ్లీలో కూడా కనీసం దాని ప్రస్తావన, ప్రత్యేక హోదా కాదు, విభజన హామీలకు సంబంధించిన ఏ ఒక్క ప్రస్తావన లేదు. రాజధాని ప్రస్తావన లేదు, పోలవరం ప్రస్తావన లేదు, నిర్వాసితుల ప్రస్తావన లేదు. ఈ రకంగా అన్ని రాష్ట్రాల హక్కులను హరిస్తూ రాష్ట్రాలకి ఏ నిధులు ఇవ్వకుండా మొత్తం కేంద్రీకృతం చేసి చట్టాలు, హక్కులు అన్నీ తన చేతిలో పెట్టుకొని కేంద్రీకృతమైనటువంటి పద్ధతిలో నియంతృత్వం అమలు జరుపుతూ ఉన్నది మోడీ ప్రభుత్వం. అందువలన
రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ హక్కులను కాపాడాలి, రాష్ట్రాలకు రావాల్సిన రిసోర్సెస్ ఇవ్వాలి, జీఎస్టీలో వాళ్ళ న్యాయమైనటువంటి వాటా రాష్ట్రానికి ఇవ్వాల్సిన న్యాయమైన వాటా రావాలి. మన రాష్ట్రానికి కూడా జీఎస్టీ 2 లక్షల కోట్ల పైగా వసూలు చేసుకుపోతూ అందులో సగం కూడా మనకి ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు డబ్బులు లేవని కన్నీళ్లు కారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం కేంద్రాన్ని నిలదీయటానికి కూడా సిద్ధపట్టలేదు. కేరళపై కేంద్ర ప్రభుత్వం వివక్షతను నిరసిస్తూ అలాగే గవర్నర్ వ్యవస్థని అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి తీర్మానాలకి తూట్లు పొడిచేటటువంటి బీజేపీ విధానాన్ని నిరసిస్తూ ఈ రోజున సిపిఐ సిపిఎంల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఈ రోజున తాను అధికారంలో ఉన్నటువంటి 17 రాష్ట్రాల్లో ఒక ఎత్తు ఒకలాగా, అలాగే ప్రతిపక్షాలు ఎన్డీఏ ఏతర ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలపైన చేత కన్ను చూపించి ఆ ప్రభుత్వాలు చేసేటటువంటి తీర్మానాలను కూడా అమలు కాకుండా గవర్నర్ చేత ఆమోదం పొందకుండా చేసేటటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం హిట్లర్ మాదిరిగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ఈ రోజున నిరసించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక పక్కన తమిళనాడు, కర్ణాటక, అలాగే ఈ రోజున తెలంగాణ ఇలాంటి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలకి రావాల్సినటువంటి నిధులు సక్రమంగా అందించకుండా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేటటువంటి జీఎస్టీ పన్ను లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకొని రాష్ట్రాలకు ఇవ్వకుండా రాష్ట్రాలని ఆర్థికంగా అస్తిత్వానికి గురి చేసేటటువంటి విధానాన్ని ఈ రోజున ఢిల్లీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారి నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు ఎక్కడా కూడా దేశ చరిత్రలో లేనటువంటి పద్ధతిలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తా అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేరుస్తూ స్వాతంత్ర పోరాటం అనంతరం మొట్టమొదటి శాసనసభ్యునిగా నిరుపేదలకి సేవలు అందించిన సర్దార్ మరుపిళ్ల చిట్టి ఆశయ సాధన కోసమే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారి ఉపాధి కోసం పాల ఫ్యాక్టరీని స్థాపించడం జరిగిందని తెలిపారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు సర్దార్ మరుపిళ్ల చిట్టి కాంస్య విగ్రహం వద్ద తెలుగుదేశం నాయకులు ఆయనకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటం అనంతరం మొట్టమొదటిసారిగా శాసనసభ్యులుగా మరుపిళ్ల చిట్టి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని ఎంతగానో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. మరుపిళ్ల చిట్టి సతీమణి బ్రహ్మరాంబ ఆనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లి ఎన్నో త్యాగాలు చేసిన స్ఫూర్తి నింపిన ఆమెకు గుర్తుగా విజయవాడ నగరంలో బ్రహ్మరాంబపురం కాలనీ నామకరణం చేయడం జరిగిందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మరుపిళ్ల చిట్టిని నేటి తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరాల సంఘం నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు, విప్లవకారులు, ప్రజా ఉద్యమకారులు, సేవా తత్పరులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసనసభ్యులుగా సర్దార్ అని టైటిల్ పొందుకున్న మరుపల్లి చిట్టి గారికి ఈరోజు ఆయన యొక్క కాంస్య విగ్రహాన్ని చిట్టినగర్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నగరాల యువజన సంఘం తరపున పూలమాల వేస్తూ సత్కరిస్తూ ఘన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. సర్దార్ మరుపల్లి చిట్టి గారు పశ్చిమ నియోజకవర్గానికి మొట్టమొదటి శాసనసభ్యులుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా నాయకులుగా ఆయన ఈ యొక్క నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఆయన చేపట్టిన కృషిని కానీ అభివృద్ధి కానీ మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక వ్యవస్థని తీసుకొచ్చి ఒక సంస్థని ఏర్పాటు చేసి మిల్క్ ప్రాజెక్ట్ని ఇక్కడ స్థాపించడం అనేది ఒక చాలా గొప్ప నిర్ణయం. అది అలాంటి ఆలోచన చేయడం పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు 200,000 కుటుంబాలు ఈరోజు కొండ ప్రాంతాల మీద ఉంటున్నారు.
తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్లు చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే భగ్నం చేశారు పోలీసులు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం, మైలవరం నియోజకవర్గ పరిధిలో నేడు చెలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా ఆశా వర్కర్లను, సిఐటియు నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి మైలవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. ముందస్తు అరెస్టులకు నిరసనగా మైలవరం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన ఆశా ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరంటూ స్పష్టం చేశారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్టులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి ఆశా వర్కర్ల సమస్యలను, పరిష్కరించాలి ఆశా వర్కర్ల సమస్యలు. నిరుపేద వర్గాలకు చెందిన పేద కుటుంబాలు గత కొన్ని సంవత్సరాల నుండి చిన్న చిన్న రిక్షా బడులు పెట్టుకుని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై అధికార పార్టీ నాయకులు, కార్పొరేషన్ అధికారులు నిత్యం మామూలు చెల్లించాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఏఐటియుసి హాకర్స్ యూనియన్ కార్యదర్శి కొట్టు రమణ ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారస్తులపై అక్రమ దందాన్ని అధికారులు అడ్డుకట్ట వేయకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గంలో చిట్టూరి కాంప్లెక్స్ వద్ద ఏఐటియుసి హాకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. స్కూటర్ల పార్కింగ్ పేరుతో అక్రమ దందా అరికట్టాలని కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు, చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో వందలాది మంది చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారిపై అధికార పార్టీ నేతలు, అధికారులు కలిసి అక్రమ పార్కింగ్ పేరుతో వందలు పన్నులు కట్టమని వేధించడం సరికాదని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు, అనుచరులు పశ్చిమ నియోజకవర్గంలో అక్రమ ధనాన్ని మున్సిపల్ అధికారులు కాసులకు కక్కుర్తిపడి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పట్టుకూటి కోసం జీవనం సాగిస్తున్న తమలాంటి పేదలపై అధికార పార్టీ నాయకులు పార్కింగ్ పేరుతో దందాలు చేపట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ అక్రమ దందాపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి హాకర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. వీధి విక్రయదారులు దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడి ఇక్కడ జీవనాధారం గడుపుకుంటూ జ్యూస్ బండి అని అనేక రకాల వ్యాపారాలు చేస్తూ ఇక్కడ జీవనాధారం గడుపుకుంటూ ఒక్కింటికి 5గురు చొప్పున ఆ కుటుంబాలు దాదాపు 5,000 కుటుంబాల పైన వీటి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ వ్యాపారాల మీద ఎన్నో సంవత్సరాలు చేస్తున్న ఈ వ్యాపారాలని సజానుగా చేసుకోకుండా ఇక్కడ స్థానికంగా స్కూటర్ పార్కింగ్ పేరు మీద, అలాగే కార్ పార్కింగ్ పేరు మీద వాళ్ళు వచ్చి రసీదు ఇవ్వకుండా మీరు ఇక్కడ కొట్టు పెడితే 100 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు కొట్టు పెట్టడానికి వీల్లేదని చెప్పి అక్రమంగా రౌడీలు పెట్టి వసూలు చేస్తున్నారు. దీనికి కార్పొరేషన్ అధికారులు కూడా కొమ్మక్కయ్యి వాళ్ళ వెనకాల కొమ్మక్కయ్య మాకు స్కూటర్ పార్కింగ్ ఇచ్చారని. వాస్తవమే, స్కూటర్ పార్కింగ్ అంటే స్కూటర్ పార్కింగ్ డబ్బులు వసూలు చేయాలి. కానీ వాళ్ళు వీధి విక్రయాలకు ఏం పనండి, జ్యూస్ పట్టుకుంటున్నారు, పురుగులు అమ్ముకుంటున్నారు, ఇడ్లీ అమ్ముకుంటున్నారు. అలాంటి వ్యాపారస్తుల మీద తీసుకొచ్చి ఇవాళ నువ్వు ఇక్కడ పెట్టడానికి వీల్లేదు, పెడితే 100 రూపాయలు ఇవ్వండి అనే అక్రమ దండాలు వసూలు చేస్తున్నారు. రసీదు ఇవ్వకుండా వసూలు చేస్తున్నారు. కావాలంటే మీరు పేరున కూడా వీళ్ళు వసూలు చేసుకున్న ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు. పేరు మీద మీరు వాళ్ళు కూడా విచారించవచ్చు. ఇక్కడ అక్రమ దండాలను అరికట్టాలని చెప్పి, ఈది విక్రయదారులను కాపాడాలని చెప్పి మీ ద్వారాగా కార్పొరేషన్ అధికారులకి, పోలీసు వారికి విన్నవించుకుంటున్నాం. డైలీ 100 రూపాయలు తీసుకుంటున్నారండి. ఇవ్వకపోతే మున్సిపాలిటీ వాళ్ళతో హడావుడి చేపిస్తున్నారు. రసీదు అడిగితే రసీదు ఇవ్వరు, దౌర్జన్యం చేస్తున్నారు. పండగలు వచ్చినా, సెలవులు వచ్చినా, ఈ క్రిస్మస్ పండగ అనేది 100 రూపాయలు అప్పితే మున్సిపాలిటీ అద్దెలు అలాగే కడుతున్నారా, ఇళ్ళల్లో ఉంటే అలాగే కడుతున్నారా, 2 నెలలు 3 నెలలు ఆపేస్తే మాకెట్లాగా? మీరు ఇవ్వాలి, మాకు అనవసరం. మీరు ఉంటారో లేదా ఖాళీ చేసేయండి, మీరు వెళ్ళిపోండి. అయినా స్థలం వాళ్ళకి అక్కడ దాకా హద్దు లేదనుకుంటా సార్. ఇది కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించింది, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వరకే వాళ్ళది ఉంటుంది. మరి ఇక్కడ కూడా వసూలు చేస్తుంటే మా బొట్టోళ్ళం. ఇప్పుడు నాకు 10 మంది సంతానం, 21 మంది నా ఇంట్లో కుటుంబాల సభ్యులు బతుకుతారు. మరి మేము ఎలా బతకాలి సార్? చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు ఏమన్నా బడులు తీసేస్తాం.
హ్యాపీగా ఇప్పుడు త్రిపులే చేస్తున్నాడు బాబు, ఆయనకు ఉద్యోగం లేదు, అయిపోయి 7 సంవత్సరాలు అయిపోయింది. డిగ్రీ అయిపోయి బాబు ఒక 4 సంవత్సరాలు అయింది. ఉద్యోగాలు ఇవ్వమనండి, హ్యాపీగా బతుకుతాం. ఇక్కడ ఈ బళ్ళ మీద రోడ్డు మీద నేను మా నాన్నగారు ఉన్న కాంచి పెట్టుకుంటున్నామండి. 50 సంవత్సరాల పై దాటి ఉంది. అయినా ఇక్కడ ఈయన కట్టలేనయ్యా, నాకు నా పరిస్థితి బాగాలేదు, నన్ను వదిలేండి అయ్యా, నేను ఏదో కాయ కష్టం చేసుకుని బతుకుతున్నాను, నన్ను వదిలేండి అయ్యా, ఈయన 100 రూపాయలు కంటే అంటే నా వచ్చే నామం మీకు తీసుకుంటే ఎలాగయ్యా, మేము కట్టలేనయ్యా అంటే, అదే కట్టాలి, కట్టకపోతే బండి తీసి నీకు ఎవరు చెప్పుకో, ఏ మున్సిపాలిటీ నాయకులు అధికారికి చెప్పుకో, పోలీస్ అధికారికి చెప్పుకో, మీ చెప్పిన వేదము అదేనంటే అక్కడేమో ఇతను బండికాడేమో మేల్తాడుక పాడేనా అంటున్నాడు, ఇటేమో కార్బెట్ తోడగా పాడేనా అంటున్నాడు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని విద్యుత్ సంస్థల్లో విలీనం రెగ్యులరైజేషన్ కమిటీ నాయకులు ఎం బాలకాశి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మాదిరిగానైనా సంస్థల్లో విలీనం చేయాలని సూచించారు. కాంట్రాక్టు కార్మికులకు 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వకుండా 2018 ప్రకారం ఇస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరినీ విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ రెగ్యులర్ విద్యుత్ సంస్థల్లో విలీనం రెగ్యులరైజేషన్ కమిటీ ఆధ్వర్యంలో దాసరిభవన్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ధర్నాలో కమిటీ నాయకులు బాలకాశి, కట్ట నాగరాజు మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో దాదాపు 26,000 మంది అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర సమయంలో జగన్ తమను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ హామీని నెరవేర్చలేదన్నారు. ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఇప్పటి వరకు ఆందోళన చేపట్టలేదని గుర్తు చేశారు. తాము ప్రాణాలను పన్నంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తమ శ్రమను గుర్తించడం లేదని, తమపై వివక్ష చూపుతున్నారని, అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సర్వీసులలో కాంట్రాక్ట్ కార్మికులు ఉండకూడదని చట్టాలు చెబితే ఆ చట్టాలు కూడా అమలు చేయడం లేదన్నారు. తమ డిమాండ్ల సాధనాలు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే వాటికి అనుమతులు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ మాదిరిగానైనా సంస్థల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వకుండా 2018 ప్రకారం ఇస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలన్న ముందు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలో దాదాపు 26,000 మంది అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా యాత్ర చేసేటప్పుడు మేమందరం కూడా గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా ఈ యొక్క విద్యుత్ సంస్థలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉన్నాం. మాకు ఉద్యోగ భద్రత లేదు, ఇతర అలవెన్సులు లేవు, చనిపోయినటువంటి కుటుంబాలకి భద్రత లేదు, అలాగే రిటైర్మెంట్ అయినప్పుడు కనీసం ₹1 కూడా గ్రాట్యుటీ లేకుండా సంస్థకి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి మేమందరం కూడా రిటైర్ అవుతా ఉన్నాం. అలాగే సహజ మరణమైనా ఏదైనా మరణించినప్పుడు సరైనటువంటి ఇన్సూరెన్స్ లేదు. ఈ విధమైనటువంటి ఇబ్బందులతో మేము ఏళ్ల తరబడి యొక్క సంస్థను నమ్ముకొని పనిచేస్తామని చెప్పి తెలియజేసినప్పుడు ఆ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అలాగే అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ సర్వీస్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేస్తానని చెప్పి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పైన ఉన్నటువంటి నమ్మకంతో, ఆయన ఇచ్చినటువంటి మాట మీద నమ్మకంతో ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడా కూడా రోడ్డెక్కి ఈ విధమైనటువంటి నినాదాలు చేసినటువంటి పరిస్థితి లేదు. యాజమాన్యాన్ని అలాగే ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక సార్లు కలిసాం. ముఖ్యమంత్రి గారు ఈ విధంగా హామీ ఇచ్చారు. ఎంతోమంది కార్మికులు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. ఈరోజు మేము ప్రాణాలకి ఎదురెళ్ళి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ సర్వీస్ మేము చేస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రభుత్వం గుర్తించట్లేదు, యాజమాన్యం గుర్తించట్లేదు. ప్రతి ఒక్క దాంట్లో వివక్ష. జీతాలు పెంచాలంటే ఈరోజు 2022 ప్రకారం మాకు వేతన సవరణ జరగాల్సి ఉండగా 2018 ప్రకారం 4 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి జీతాలు ఇవ్వటం, ఎరియర్స్ ఇవ్వాల్సి ఉంటే వాటిలో సగం ఇస్తామని చెప్పడం, ప్రతి ఒక్క దాంట్లో మాకు అన్యాయం జరుగుతూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన 8-9 తేదీలలో మేము ధర్నా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి మేము ముందే అనుమతి కోరాం, ఉత్తరం కూడా పెట్టాం. కానీ మాకు అనుమతి ఇవ్వకుండా, ధర్నా చౌక్ రానివ్వకుండా ఈరోజు నిరంకుశంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే అడిగేది, నువ్వు ఎన్నికల కంటే ముందు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆ రోజు పదే మాట్లాడావు. అధికారంలోకి వచ్చి ఇంకా 3 నెలల్లో నీ ప్రభుత్వం కూడా పోతూ ఉంది. పోయే ముందన్నా కనీసం ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినన్నా రెగ్యులరైజ్ చేసే మాట నిలబెట్టుకోవాలి కదా.
నువ్వు పొద్దున్న లేస్తే నేను మీ బిడ్డ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మా బిడ్డ నీ బిడ్డలాంటి ఈ బిడ్డలందరినీ రెగ్యులరైజ్ చేయ బిడ్డ అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. అందుకని నువ్వు నోటి మాటలు కట్టిపెట్టి ఆచరణలో నువ్వు ఏదైతే వాగ్దానం చేస్తున్నావో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలి. దాదాపు 25,000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందా, సంస్థలు విలీనం చేస్తుంది. దసరాకి వచ్చే పిట్టల దొరల వెల్లంపల్లి శ్రీనివాస్ 60వ డివిజన్ పర్యటనలో మాట్లాడుతున్నారని ఆ డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గా అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం గురించి, తమ డివిజన్ గురించి ఏం తెలిసి వెల్లంపల్లి వ్యాఖ్యలు చేస్తున్నాడని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ నిన్న 60వ డివిజన్ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు 60వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ కంచి దుర్గా ఖండించారు. బాంబే కాలనీలోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం గురించి, బాంబే కాలనీ గురించి ఏమీ తెలిసని వెల్లంపల్లి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో డివిజన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని అన్నారు. దసరాకు వచ్చే పిట్టల దొరల వెల్లంపల్లి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయంగా హుందాగా మాట్లాడాలని సూచించారు. 25,000 మెజారిటీతో నిజంగానే వెల్లంపల్లి గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటారని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. అనంతరం టీడీపీ నేత కాంచి ధనశేఖర్ మాట్లాడుతూ వెల్లంపల్లి పర్యటనలో వాలంటీర్లు ఏ విధంగా పాల్గొంటారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా వాలంటీర్లు ప్రచారంలో పాల్గొంటున్నారని అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. మా డివిజన్కి వచ్చి అసలు ఎలాగంటే అలా మాట్లాడారు మీరు. మా డివిజన్లో అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? మా డివిజన్లో అసలు మేము గెలిచి మేమేం చేసామో కూడా మీకు తెలుసా? నేను 60వ డివిజన్ కార్పొరేటర్గా మాట్లాడుతున్నాను. అసలు మీరు మొన్న వచ్చారు, ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు. అసలు ఏ బ్లాకు, అసలు ఎన్ని బ్లాకులు ఉన్నాయో కూడా మీకు తెలుసా? ఎక్కడో 1 టౌన్లో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు ఏం తెలుసని మాట్లాడారు మీరు. ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడేటప్పుడు ఒక అర్థం చేసుకొని మాట్లాడాలి. ఎట్టబడితే వాళ్ళు ఎట్లాగా వీళ్ళు ఎట్లాగా. అసలు తెలుగుదేశం పార్టీ గెలిచి ఏం చేసిందని మీరు అడుగుతున్నారు. అసలు ఏం చేస్తామో మీకు తెలుసు. మేము 60 ఇంత డబ్బులు పెట్టి మేము వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ చేసాం మా సొంత నిధులతో. నెలకొచ్చి 50-60 వేలు అవుతుంది మాకు ఇవన్నీ చేసేటప్పుడు. ఎలా వస్తుందని మీకు తెలుసు. అసలు ఏం చేస్తారని మీరు మాట్లాడారు. ఇవన్నీ మీకు తెలుసా? డివిజన్కి వచ్చి వాళ్ళట్లాగా వీళ్ళట్లాగా అని మాట్లాడే ఒక పిట్టల ధర వచ్చి మాట్లాడినట్టు మాట్లాడారు. దసరాకి అలాగే వస్తారు పిట్టల ధరలు వచ్చి, అసలు వాళ్ళకేం తెలియదు, మాట్లాడుకుంటూ వెళ్తారు. అలా మాట్లాడారు. బోండా ఉమా గారు ఏం చేశారని మాట్లాడారు. అసలు ఏం చేశారు మీకు తెలుసా? 2 సార్లు ఆయన గెలిచారు. ప్రతి ఒక్కరికి చేసిన ఒక ఇది మీరు ఏం చేశారని మాట్లాడారు. అసలు డివిజన్లో ప్రతి ఒక్కరికి నేనున్నాను అని ప్రతిదీ చేశారు. ఆయన చేసింది బోండమ్మ గారు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ ఏం చేసిందని మీరు మాట్లాడారు. మీరు గౌరవంగా మాట్లాడితే మేము గౌరవం ఇస్తాం. మీరు ఎట్టబడితే అట్లా మాట్లాడితే మేము ఊరుకో. మేము కూడా అలాగే మీ మీద కూడా ఇలాగే కౌంటర్లు వేస్తాం. నిన్న బాంబే కాలనీ 60వ డివిజన్లో 1 టౌన్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ పాదయాత్ర చేశాడు. ఎవరా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ కొత్తగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారని చెప్పేసి ఆయన ఇన్ఛార్జిగా వేయడం జరిగిందంట. ఇన్ఛార్జిగా వచ్చి వైఎస్ఆర్ పార్టీకి ఇన్ఛార్జి, ప్రభుత్వానికి కాదు కదా. అతను ఎమ్మెల్యే ఎక్కడ? 1 టౌన్లో ఎమ్మెల్యే. బాంబే కాలనీలో వచ్చి ఒక ఎమ్మెల్యేలాగా వాలంటీర్లందరినీ కూడా పక్కన పెట్టుకొని, ఆర్పీలందరినీ పక్కన పెట్టుకొని, వాలంటీర్ వ్యవస్థని అలాగే సచివాలయ సిబ్బంది అందరినీ కూడా పక్కన పెట్టుకొని, 1 టౌన్ నుంచి చోటామోటా నాయకుల్ని పక్కన పెట్టుకొని అనేకమైన మాటలు మాట్లాడారు. అయినా నేను సూటిగా అడుగుతున్నా, వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టుకొని నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి ఇవాళ మీరు బాంబే కాలనీలో వచ్చి ప్రచారం చేశారు. ఆల్రెడీ ఎన్నికల కమిషనర్ గారు చెప్తానే ఉన్నారు, వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం వాళ్ళు పాల్గొనకూడదని చెప్పారు. ఇక్కడికి వచ్చి ఏం అడుగుతున్నారు, నేను వెల్లంపల్లి శ్రీనునండి నాకు ఓటేయండి అని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టుకొని అడుగుతున్నారు.
ర్యాపిడో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సేవలు అందిస్తూ విజయవాడ ప్రజల మన్ననలు పొందుతున్న క్రమంలో ద్విచక్ర వాహనదారుల అవగాహన కార్యక్రమం చేపట్టింది. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలంటూ నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసి రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరింది. బెన్ సర్కిల్ సిగ్నల్ వద్ద ర్యాపిడో అవగాహన కార్యక్రమం చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు తన వంతు కృషి చేసింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఆర్టీఓ ఐశ్వర్య, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి ప్రసాద్తో పాటు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో తన వంతు సేవలు అందిస్తున్న ర్యాపిడో ప్రజల్లో అవగాహన తీసుకురావడానికే కృషి చేయడం హర్షణీయమన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 16 నుంచి 35 ఏళ్లలోపు యువత దుర్మరణం చెందుతున్నారని సర్వేలలో తేటతెల్లమైందన్నారు. ముఖ్యంగా హెల్మెట్ ధారణ చేయకపోవడమే రోడ్డు మరణాలకు కారణంగా నివేదికలు పేర్కొంటున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు, సీట్ బెల్ట్ ధరించి వాహనాలను నడపాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలియజేశారు. మితిమీరిన వేగంతో పాటు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే అధిక మరణాలకు కారణమని పేర్కొన్నారు. ఆర్టీఓగా ఇక్కడికి వచ్చానండి మన విజయవాడకి. సో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ర్యాపిడో వాళ్ళు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, స్పీడింగ్ లిమిట్ దాటద్దు, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయొద్దు, ఓకే, సీట్ బెల్ట్ ధరించుకోండి. అలానే బండి వెహికల్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడండి, పొల్యూషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్, ఓకే, విక్టిమ్కి మనీ అనేది ఒక చెందుతుంది బికాస్ ఆఫ్ ఇన్సూరెన్స్ కానీ అలా. సో ఇంకొకటి అండి, చాలామందికి తెలియంది ఏంటి అంటే మన దగ్గర ఒక గుడ్ సమారిటన్ లా అని ఒకటి ఉందండి. యాక్సిడెంట్ అయిన ఫస్ట్ 1 అవర్ అనేది గోల్డెన్ అవర్ అని అంటారండి. ఎందుకంటే ఆ 1 అవర్లో ట్రీట్మెంట్ ఇస్తే మనిషి బతికే ఛాన్స్ చాలా 50% ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అందుకు ఆ టైంలో మీన్ కేస్ మీరు ఏదైనా యాక్సిడెంట్ కనుక చూస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఆ గుడ్ సమారిటన్ లా కింద ఒక 5,000 రూపీస్ అనే ఒక రివార్డ్ సిస్టమ్ కూడా మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వీటిని మైండ్లో పెట్టుకోండి. విజయవాడలో ఈరోజు ర్యాపిడ్ ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళ ఒక వృతభక్తిగా ఏదో ఒక అవేర్నెస్ పబ్లిక్లో చేంజ్ తేవాలని, పబ్లిక్లో మార్పు తేవాలని ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొంత అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా టీం మొత్తాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకెందుకులే అనుకొని వెళ్ళిపోయి సమాజంలో ఏదో కార్యక్రమం చేయాలని చేయడం నా యూత్ నేను అభినందిస్తున్నాను. మనిషి యొక్క ప్రాణం చాలా విలువైంది, కంపల్సరీ. ఎందుకంటే చాలామంది అనుకుంటారు యాక్సిడెంట్ అయితే తలకెందుకు దెబ్బ తగిలిద్దని, కానీ యాక్సిడెంట్ అయితే ఫస్ట్ కొట్టుకునేది హెడ్కి కింద నేల కొట్టుకుంటుంది. అది తెలియదు, చాలామందికి తెలియక హెల్మెట్ లేకపోతే ఏమైంది అనుకుంటారు. హెల్మెట్ అనేది తప్పకుండా ధరించాలి. ప్రాణాలకు మన ఇండియాలో ఎక్కువగా, ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ ఎక్కువగా 16 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న యూత్ ఎక్కువగా చనిపోతున్నారు. దానికి కారణం స్పీడ్ డ్రైవింగ్, కేర్లెస్ డ్రైవింగ్ మీద అవగాహన లేకపోవటం, ఏదో స్పీడ్గా వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోదాం అనే ఒక కాన్సెప్ట్లో వెళ్తున్నారు. కానీ జాగ్రత్తగా వెళ్దాము, జాగ్రత్తగా ఇంటికి చేరుదాం అనే కాన్సెప్ట్ చాలా తక్కువ మందికి ఉంది. అందుకని వీళ్ళు అవేర్నెస్ ఏంటంటే ప్రజలు సేఫ్టీ డ్రైవింగ్ కావాలని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు రోడ్డు భద్రత గురించి రోడ్ యూజర్స్కి తెలియచేయడానికి ర్యాపిడో వాళ్ళు అరేంజ్ చేసిన ఈ కార్యక్రమం, రోడ్ యూజర్స్కి హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియచేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హెల్మెట్ యూజ్ చేస్తూ రోడ్ సేఫ్టీలో భాగమైన వారికి మొక్కలు ఇవ్వటం, హెల్మెట్ లేకుండా రోడ్ సేఫ్టీకి విఘాతం కలిగిస్తున్న వాళ్ళకి హెల్మెట్స్ ఇవ్వటం అనేది ర్యాపిడో వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం. దానికి మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నాం. విస్తృతంగా జరుగుతున్న ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో, రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో ఇది కూడా ఒక భాగం అయినందుకు, ఈ భాగం ఇలా లైవ్గా రోడ్డు మీద చేస్తున్నందుకు వాళ్ళని నేను అభినందిస్తున్నాను. రోడ్ యూజర్స్ అందరూ సేఫ్గా ఉండాలి, రోడ్ని సేఫ్గా చూడాలని కోరుకుంటూ సెలవు. రోడ్ సేఫ్టీ సిఎస్ఆర్ యాక్టివిటీ భాగంగా ర్యాపిడో సంస్థ నుంచి మేము ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా ఆర్టీఓ గారు, అలాగే సిఐ రాజేంద్ర ప్రసాద్ గారు, ఏడీసీపీ గారు రావడం జరిగింది. ఎవరైతే హెల్మెట్ పెట్టుకుని ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ట్యాంక్స్ కింద ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ ధరించలేదో వాళ్ళకి హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్, ర్యాపిడో నుంచి హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఎవరైతే వాళ్ళకి రోడ్ సేఫ్టీ గురించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఆర్టీఓ గారు అలాగే సిఐ గారు అందరూ కలిసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మా ర్యాపిడో నుంచి ఇలాంటిది ఎవ్రీ 3 monthsకి ఒకసారి మేము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఉంటారో వాళ్ళకి స్పెషల్ ట్యాంక్స్ కింద ప్లాంట్స్ ఇంకా రోజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
ఫిబ్రవరి 2వ వారం ఇంకా రానేలేదు. అప్పుడే బాణుడి ప్రతాపం కనిపిస్తోంది. గడిచిన 2-3 రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈసారి ఎండలు ముందే రానున్నాయని, గత ఏడాది కంటే కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఎండలు బాబోయ్ అనేలా ఉంటాయని అంటోంది వాతావరణ శాఖ. ఎల్ నినో ప్రభావంతో ఈ సంవత్సరం చలికాలం కూడా చాలా వేడిగా గడుస్తోంది. చలికాలం కంప్లీట్ అవడానికి ఇంకా 4 రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడిగా మారుతుంది. గత సంవత్సరంతో పోల్చితే చలికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఫిబ్రవరి చివరి నుండి వేసవికాలం మొదలు అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అంతేకాదు గతం కంటే ఎక్కువ ఎండ ప్రభావం ఈ వేసవిలో ఉండనుందని అంటున్నారు నిపుణులు. మామూలుగా మార్చి నెల మధ్య నుండి సమ్మర్ ఎఫెక్ట్ మొదలవుతుంది. కానీ ఈ సంవత్సరం నెల ముందు నుండే అంటే ఫిబ్రవరి ఎండింగ్ నుండి సమ్మర్ సురుమనడానికి రెడీ అవుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీనంతటికీ కారణం వాతావరణంలో ఏర్పడిన ఎల్ నినో ఎఫెక్ట్ అని నిపుణులు అంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ప్రధానితో భేటీ. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం నిధులు వంటి అంశాలు చర్చించే అవకాశం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా. ఈ సమావేశాల్లో అసెంబ్లీ 9 బిల్లులకు ఆమోదం కాగా ఈ నెల 5న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు నిర్వహణ. ఆఖరి రోజున కొనసాగిన టీడీపీ సభ్యుల నిరసన హోరు. చివరి రోజున సస్పెన్షన్ కు గురైన టీడీపీ సభ్యులు. వైసీపీ ప్రభుత్వాన్ని వినాశక చట్టాలంటూ ప్రతులను అసెంబ్లీ బయట తగులబెట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థులు. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పేర్లు ఫైనల్. ప్రభుత్వం ప్రకటించింది మెగా డిఎస్సీ కాదని దగా డిఎస్సీ అని పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజం. ఉద్యోగాలు లేక యువత రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారని, డిఎస్సీ ప్రకటన కేవలం ఎన్నికల స్టంటేనని మండిపాటు. వామపక్షాల ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో నిరసన కార్యక్రమం. రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష కొనసాగిస్తోందంటూ మండిపాటు. కేరళ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును సైతం గవర్నర్ అడ్డుకుంటున్నారంటూ ధ్వజం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.